చిన్నకాకాని షైన్ ఆనంద శరణాలయంలో తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు కళ్ళెం రాజశేఖర రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కళ్ళెం గోవిందరెడ్డి యూత్ ఆధ్వర్యాన మంగళవారం రాత్రి బాలికలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యూత్ ఏర్పాటు చేసిన కేక్ను రాజశేఖర రెడ్డి కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొమ్మారెడ్డి కిరణ్, వేమూరి మైనర్ బాబు, ఆకుల ఉమామహేశ్వరరావు, జంగాల వెంకటేష్, కుల్లి సురేష్, కళ్ళెం వాసు, తురకా నరేష్, ఈపూరి పెద్దబ్బాయి, తోట సాంబయ్య, షైన్ ఫౌండేషన్ చైర్మన్ డీజీ నాయక్, శరణాలయం నిర్వాహకురాలు శ్రీమతి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మిత్రులు, సోదర సమానులు, నిగర్వి మన కళ్ళం రాజశేఖర రెడ్డి గారు జన్మదిన సందర్భంగా ఈ రోజున షైన్ పిల్లల ఆశ్రమంలో పిల్లలందరికీ కూడా అన్నదాన కార్యక్రమంతో పాటు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఇవాళే అని కాదు, నిత్యం కూడా విడిగా ఎవరు ఏ కష్టం ఉందని చెప్పి వచ్చినా కూడా పిల్లలకి బుక్స్ పంపిణీ చేయడం కానివ్వండి, పిల్లల చదువులకి సహాయం చేయడంలో కానివ్వండి, పేదవాళ్ళు ఏ సహాయం కోరి వచ్చినా కూడా మన రాజశేఖర రెడ్డి గారు ముందుండే విషయం మన అందరికీ నియోజకవర్గంలో తెలిసిన విషయం. ఆయన ఎన్ని పదవులను అలంకరించినప్పటికీ కూడా ఏమాత్రం గర్వం లేకుండా ఎంత చిన్న వ్యక్తి చిన్న పని తీసుకెళ్ళినా కూడా దాన్ని పెద్ద దృష్టిలో చూసి ఆ పని అయ్యేంత వరకు కూడా తన ఇంట్లో సొంత పనులే ఆ పని అయ్యి వాళ్ళకి న్యాయం జరిగేది. ఇక్కడ ముఖ్యంగా పేదల విషయంలో ఎటువంటి సహాయం చేయడంలో అయినా కానీ ముందుండే వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు. ఆయన మా మిత్రులు అవడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు రాబోయే రోజుల్లో మేము మిత్రులు రాజశేఖర రెడ్డి గారు చేసుకోవాలని చెప్పి ఆయనకి దేవుడు నిండు నూరేళ్ళు ఆయుర్వర్గాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి నా తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ఇక్కడ ఆశ్రమంలో ఉన్న పెద్దలు పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తీసుకుంటున్నాం. మిత్రులు, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు కళ్ళం రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సహచర మిత్ర సభ్యులైనటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా షైన్ ఆనంద ఆశ్రమం మన నాయక్ గారు స్థాపించినటువంటి చిన్నకాకాని ఆశ్రమంలో బాలబాలికల మధ్యన ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ ఆశ్రమాన్ని బాగా నిర్వహిస్తున్నటువంటి నాయక్ గారికి మన రాజశేఖర రెడ్డి గారి తరఫున కానీ మిత్ర సభ్యుల తరఫున అందరి తరఫున కూడా ఎల్లవేళగా సహాయ సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారికి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మా ఆత్మ మిత్రుడు గుంటూరు పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షులు శ్రీ కళ్ళం రాజశేఖర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి గత ప్రభుత్వంలో మనం చూసాం, మరి ప్రతిపక్షంలో ఉన్న తర్వాత మరి అమరావతి రాజధానిని విచ్ఛిన్నం చేసిన క్రమంలో మరి కళ్ళం రాజశేఖర రెడ్డి గారు పోరాట పటిమ మరి చెప్పుకోలేనిది. ఎందుకంటే అమరావతి ఉద్యమంలో రైతుల తరపున అలాగే రాజధాని ఇక్కడే ఉండాలని ఆలోచన చేస్తూ మరి ఉద్యమం చేసినటువంటి నాయకుడు కళ్ళం రాజశేఖర రెడ్డి గారు. కళ్ళం రాజశేఖర రెడ్డి గారు ఈరోజు చిన్నకాకాని షైన్ ఆశ్రమంలో జన్మదినోత్సవ కార్యక్రమాలు చేసుకుంటాం. అలాగే ఈ కార్యక్రమానికి మరి నాయకులు కూడా వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం చాలా ఆనందదాయకం. కాబట్టి మరి కళ్ళం రాజశేఖర రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా పుట్టినరోజు చేసుకుంటూ చూడాల. మరి ఆయన ఉద్దేశం ఏంటంటే మరి రాష్ట్రం అంధకారంలో ఉంది, మరి రాజధాని 3 రాజధానులు అంటున్నారు. ఈ 3 రాజధానులే కాదు, ఒకే రాజధాని ఉండాలి అనే ఆలోచనతో పోరాటం చేస్తూ మరి జన్మదినాలను కూడా విడిచిపెట్టినటువంటి నాయకుడు మరి కళ్ళం రాజశేఖర రెడ్డి గారు. మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చూడంగా ఇదే మొట్టమొదటి పుట్టినరోజు అనుకుంటున్నా. కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.